నేను క్లోజ్ చేసే ముందు నా ఫేవరెట్ క్వశ్చన్, ప్రతి పొలిటీషియన్స్ కూడా దిస్ ఈజ్ మై ఫేవరెట్ క్వశ్చన్. మీరు ఇక్కడ వస్తున్నారు, తిరుగుతున్నారు, ఈ రోడ్లు కానీ ఏది విషయమైనా చూస్తున్నారు. సో ఇక్కడ పోయినాక మీకు ఇండియాకి వెళ్ళిందడే ఏదన్నా చేయాలి అని అనిపిస్తే ఏం చేయగలరు? రోడ్లు విషయంకి వచ్చేటప్పటికల్లా అండి, నేను 30 సంవత్సరాలు అమెరికా నుంచి వస్తున్నాను. ఒకానొకప్పుడు రోడ్లు కాదండి, వాళ్ళ మా నితిన్ గడ్కరీ గారు వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు అద్భుతంగా తయారైపోయినాయి. నేషనల్ హైవేస్ గ్రామాల్లో పట్టణాల్లో కొద్దిగా బ్యాక్వర్డ్గా ఉన్నాయి, కానీ హై క్వాలిటీ రోడ్స్ వేస్తున్నారు. రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు పడకపోతే గడ్కరీ గారు నిద్రపోడంట. అంత కమిటెడ్గా ఆయన చేస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. నాకెలా ఉందంటే ఫస్ట్ టైం అంటే నాకు అమెరికా వచ్చినప్పుడు నేను చెప్పాను ఇందాక ఫుడ్ కూడా దొరికేది కాదని. అటువంటిది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రాలాగా రెస్టారెంట్ వచ్చేసినాయి, అన్నీ బాగున్నాయి, శరవణ భవన్లు అన్నీ వచ్చేసినాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటేనండి, నన్ను ఫస్ట్లో ఇలా 30 years బ్యాక్ అమెరికా వెళ్ళినప్పుడు మా ఐలూరు నుంచి ఎవరు వెళ్ళి ఉండారు. అప్పట్లో నేను వెళ్తే అప్పుడు ఒక మీటింగ్ పెట్టాను. నన్ను అమెరికాకి మీకు ఇక్కడికి సంబంధం ఏంటి, ఏం తేడా గమనించారు నాకు ఒక ప్రశ్న ఇస్తారు నన్ను విలేకరు ఎవరు. నేనేం చెప్పానంటే అమెరికాలో ఉన్న వాళ్ళేమో ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్, మేము రోడ్డు మీద ఉన్న యాపిల్ అని చెప్పాను. అలాగా ఆ తేడా ఉంటుంది. అది ఇప్పుడు చాలా వరకు మారిపోయిందండి. ఇండియాలో కూడా బాగా సంపదన పెరుగుతూ ఉంది. చాలామంది మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి, పేదవారి ఇళ్లలో కూడా ఎయిర్ కండిషన్లు ఉన్నాయి. వాళ్ళ పేదవారి ఇళ్లలో ఎయిర్ కండిషన్లు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారండి. 25 కోట్ల మంది. ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. సో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. చాలా సంతోషం. ఇంకా అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాకు కమింగ్ ఫ్యూచర్ మేము పెద్దగా డామినేట్ చేసే కంట్రీ అవుతుందండి మా దేశం, అందులో డౌట్ లేదు. అబ్సల్యూట్లీ కృష్ణ గారు, ఇది ఇవాళటి విషయాలు. మన కృష్ణ గారితో విషయాలు తెలుసుకున్నాము. ఎన్ఆర్ఐవిఏ సంబరాలు ఎలా జరుగుతున్నాయో కూడా మనం అతన్ని తెలుసుకున్నాం. వారు కూడా మనకు ఎన్నో విషయాలు చెప్పారు. మనం ఎలా ఉండాలి, మనం ఇంకా ఫ్యూచర్లో ఎలా ఎదగాలి, పొలిటికల్గా కూడా ఎలా ఎదగాలి అనేది చూసుకుంటూ మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.